కీర్తనల గ్రంథము 30వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతుంది. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిష మాత్రముండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ వాక్యంలో దేవుడు దీవించుగాక. అందరూ కళ్ళు మూసుకోండి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవనెత్తితివయ్యా. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ప్రభువా నేను స్తుతిస్తున్నాను. కృపను తోడుగా ఉంచుకున్నాను. మనం ప్రార్థన చేసుకుంటాం. ఎవరు కూడా మౌనం ఉండదు. ఆయన స్తుతికి పాత్రుడు కదా. ఆయనేగా స్తోత్రార్హుడు. ఆయనేగా నమ్మదగిన దేవుడు. ఆయనే కదా సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. జాలితో ప్రేమించుగాడు. ప్రేమతో పిలిచిన మంచి కాపరి ఆయనే కదా. ఆయన తప్ప ఎవరున్నారు? అవును ప్రభువా, నేను అన్నాడు
పిలిచి మంచి కాపరి అందరూ కలిసి నాకు కలిసిపోయి జాలితో ప్రేమతో పిలిచి మంచి కాపరి పిలిచి మంచి కాపరి జాలితో చెదిరిపోయింది మనం సేద తీసుకోడు ఆయనే సేద తీర్చు దేవుడు కూడా ఆయనే కలిమిలో కష్ట నష్టపు సుడులలో కడు ప్రేమతో నన్ను ఆదరించి జాలితో